సింగరేణి అంశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. సింగరేణి అప్పులు 10 ఏళ్లలో 32,000 కోట్లకు పైగా పెరిగాయన్నారు. ఇక మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేలా కార్యకర్తల్ని సమాయత్తం చేస్తున్నారు కమలం నేతలు. మున్సిపల్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సిద్ధం చేస్తోంది. పార్టీ ఆఫీస్లో పదాధికారుల సమావేశం నిర్వహించారు పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ అనుబంధ విభాగాల పనితీరుపై ప్రధానంగా చర్చించారు. సింగరేణి ఇష్యూ, సీఎం దావోస్ పర్యటనపై కూడా చర్చించారు. సింగరేణి కోల్ టెండర్ల అంశంపై సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు. టెండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని, కిషన్ రెడ్డిని బద్నాం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయన్నారు. టెండర్ల రద్దుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో సూచించారు రామచంద్రారావు. 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఉన్నది, షేర్స్ దీంట్లో కోల్ ఇండియాది. వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేయించాలని అంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీకి రెడీ ఉంది. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ వచ్చింది. సిబిఐకు ఇవ్వడానికి రెడీ ఉన్నాం. కానీ మనం డిమాండ్ చేసేది ఏంటంటే సిబిఐకి ఇస్తే 2014 కేసీఆర్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఎంక్వైరీ చేయాలి. ఒక కాంగ్రెస్నే కాదు, మొత్తం కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణిపై కేసీఆర్ కుటుంబం పూర్తి అజమాయిషీ చేసిందన్నారు. కార్మికుల సొత్తు మొత్తం దోచుకున్నారని ఆరోపించారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులు కూడా దుర్వినియోగం చేశారని, 10 ఏళ్లలో 32,000 కోట్లకు పైగా సింగరేణి అప్పులు పెరిగాయన్నారు. దురదృష్టవశాత్తు సింగరేణి ప్రస్తుతం నష్టాల బాట పట్టిందని చెప్పారు కిషన్ రెడ్డి. కేసీఆర్ ఫ్యామిలీ సింగరేణి పైన అజమాయిషీ చేసింది. టెండర్ల దగ్గర నుంచి చిన్న చిన్న కాంట్రాక్టర్ వరకు కూడా కేసీఆర్ కుటుంబమే ఆదేశాలు జారీ చేసేటువంటి విషయాలు కూడా తెలంగాణ సమాజం అంతా చూసింది. సిఎస్ఆర్ కు సంబంధించినటువంటి నిధులు సోఫాలకు, స్విమ్మింగ్ పూల్లకు కేసీఆర్ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఖర్చు పెట్టారు. అదంతా సింగరేణి లెక్క ఉంటుంది. అది 10 సంవత్సరాల కేసీఆర్ హయాంలో 32,000 కోట్లకు పైగా అప్పులు పెరిగాయి. బీజేపీది అభివృద్ధి విధానం, హిందుత్వ నినాదమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓట్లేయడం దండగన్నారు. కేంద్ర నిధులతోనే కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి జరుగుతుందన్నారు. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ నయా పైసా ఇవ్వలేదన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి. రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ అంజురెడ్డి. ఉద్యోగులకు మినిమం స్కేల్ ప్రకారం శాలరీలు ఇవ్వాలన్నారు. ఆధార్ కార్డు లింక్ లేకుండా బ్యాంక్ అకౌంట్ ద్వారా నేరుగా జీతాలు ఇస్తామంటే ఒప్పుకోమన్నారు అంజురెడ్డి. 5 లక్షల మంది మనం పనిచేస్తా ఉంటే వాళ్ళకి జాబ్ గ్యారెంటీ లేకుండా ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉందో మంచిగా పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళని తీసేస్తా ఉన్నారు. నేను గతంలో కూడా చెప్పిన, మినిమం టైం స్కేల్ కంపల్సరీ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు పనిచేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్ ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ద్వారా పేమెంట్ ఇస్తా అంటే ఒప్పుకోము. కార్పొరేషన్ చేసిన దాకా మేము వెంబడగలుగుతాం. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ సింగరేణికి అన్యాయం చేస్తున్నాయన్నారు బీజేపీ నేతలు. సింగరేణి ఇష్యూలోకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఇన్వాల్వ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణిపై పూర్తి అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు.